క్షణక్షణం పోరాటం కణం ప్రజాపక్షం జన సైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏపీలో కొత్త ప్రభుత్వానికి అన్ని సవాళ్లే. హామీలు, అభివృద్ధి, ఉద్యోగ కల్పన ఆషామాషీ కాదు. పాలన గాడిన పడాలంటేనే 2 ఏళ్లు పడుతుంది. ఇప్పటికే రాష్ట్ర సర్కార్కు 12 లక్షల కోట్ల అప్పు. జగన్ ముఖ్యమంత్రి అయితే పథకాలు కొనసాగింపు. బాబు సీఎం అయితే చెమటోడ్చక తప్పని పరిస్థితి. సార్వత్రిక ఎన్నికల రిజల్ట్కి 4 రోజులే. గెలుపుపై ఎవరి ధీమా వారిదే. గుంటూరు టు శ్రీకాకుళం స్వీప్ అంటున్న టీడీపీ. 2014లోనూ 101 సీట్లకు గాను 88 కైవసం. గ్రేటర్ రాయలసీమలోని 74లోనూ 30 సీట్లు కొడతామన్న ధీమాలో దేశం నేతలు. టీడీపీ గెలుపుతో మదనపల్లె జిల్లా పక్కా. నేరగాళ్ల ఆధిపత్య పోరుకు కేంద్రం కానుందా? జిల్లా ఏర్పాటుతో రెక్కలు విచ్చుకోనున్న రియల్ బూమ్. రియల్ క్రైమ్, రాజకీయ నేరగాళ్లు, పోలీసుల మధ్య ట్రయాంగిల్ పోరు తప్పదా? ఇక డీటెయిల్స్ చూస్తే సార్వత్రిక ఎన్నికల రిజల్ట్స్ కి ఇంకా 4 రోజులు మాత్రమే సమయం ఉంది. దాంతో విపక్షాలు ఎవరికి వారు విజయం మాదంటే మాదే అంటూ ఊహాగానాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఒక విషయం చర్చించి తీరాలి. అవును, ఏపీలో టీడీపీ కూటమికి అధికారం, వైసీపీ ఓటమిని డిసైడ్ చేసే అత్యంత ముఖ్యమైన స్పాట్ ఒకటి ఉంది. అదే 101 జిల్లాల కోస్తా ఏరియా. ఇది ఉత్తరాంధ్రాన్ని కలుపుకొని, అంటే శ్రీకాకుళం నుంచి దక్షిణ కోస్తాలోని గుంటూరు దాకా వ్యాపించి ఉంది. ఈ మొత్తం జియోగ్రాఫికల్ ఏరియాలో మొత్తం 101 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో ఉత్తరాంధ్రలో 34, ఉభయ గోదావరి జిల్లాల్లో మరో 34 సీట్లు, కృష్ణా, గుంటూరు జిల్లాలలో కలుపుకొని మరో 33 సీట్లు ఉన్నాయి. మొత్తంగా 101 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అలా చూసుకుంటే ఈ లిస్టులో 70 వరకు సీట్లను కూటమి చేజిక్కించుకుంటే అధికారం ఇక వారిదే అని చెబుతున్నాయి సర్వేలు. అలాగని జరిగితే ఆ స్పీడ్ని ఆపడం ఇక వైసీపీ వల్ల కాదు అని గుసగుసలు వినబడుతున్నాయి. 2014లో టీడీపీ కూటమికి ఇక్కడే దాదాపుగా 88 సీట్లు దక్కాయి. దాంతో అవలీలగా టీడీపీ గెలిచింది. ఈసారి కూడా అదే మ్యాజిక్ జరుగుతుందని కూటమి నమ్మకం. ఉత్తరాంధ్రలో తక్కువలో తక్కువగా 20, గోదావరి జిల్లాల్లో కనీసం 25 సీట్లు, అలాగే కృష్ణా, గుంటూరులలో 25 గెలుస్తామని టీడీపీ కూటమి ధీమా వ్యక్తం చేస్తున్నట్లు కనబడుతోంది. ఈ లెక్క ప్రకారం చూస్తే వైసీపీకి 31 సీట్లు మాత్రమే వస్తాయనేది తేటతెల్లమవుతోంది. ఇక కోస్తాలో 70 సీట్లు గెలిస్తే టీడీపీ కూటమికి మ్యాజిక్ ఫిగర్ని టచ్ చేయడానికి కేవలం 18 అంటే 18 సీట్లు మాత్రమే తగ్గుతాయి. ఇక గ్రేటర్ రాయలసీమలోని 6 జిల్లాలలో ఉన్న 74 సీట్లలో కనీసంగా 25 సీట్లు గెలిచి తీరుతామని కూటమి తొడగొట్టి మరీ చెబుతోంది. దాంతో టీడీపీ అంచనాలు ఫలించి అదే జరిగితే రాయలసీమలోని సీట్లు తగ్గి నెల్లూరు, ప్రకాశంలో తక్కువ నెంబర్ గెలిస్తే వైసీపీ అధికారానికి దూరం అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే 2014లో కూడా ఇదే రకమైన అనుభవాలు వైసీపీకి ఎదురయ్యాయి. ఓటమి భయంతో వైసీపీ దాడులు చేసే అవకాశం ఉందని నాగబాబు అన్నారు. కూటమి నేతలు, జన సైనికులు సమన్వయం పాటించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది. ఓట్ల లెక్కింపు సమయంలో సమన్వయం పాటించి ఈసీకి సహకరిద్దాం. వైసీపీ కవ్వింపు చర్యలకు ప్రతిస్పందించొద్దు. మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోంది అని ఎక్స్ లో నాగబాబు వీడియో రిలీజ్ చేశారు. అందరికీ నమస్కారం. జన సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి, ముఖ్యంగా పిఠాపురం జన సైనికులకి, వీర మహిళలకి, అలాగే కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇవాళ కూటమి విజయానికి చేరువలో ఉంది. వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది. సో ఎప్పుడైతే మనిషి పరాజయం అవుతాడు అని తెలియగానే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఒక కైండ్ ఆఫ్ వైలెన్స్ చేయడానికి, గొడవలు చేయడానికి సన్నద్ధులు అవుతుంటారు. మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, ముఖ్యంగా జన సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి, రేపు ఓట్ల లెక్కింపు సమయంలో మనం సంయమనం పాటించి ప్రభుత్వానికి, ఎన్నికల సంఘం వారికి, పోలీసులకి పోస్టల్ బ్యాలెట్లపై మరోసారి స్పష్టత ఇచ్చిన ఈసీ. పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి స్పష్టత ఇచ్చింది. ఫామ్ 13A పై అడ్మినిస్ట్రేషన్ అధికారి సంతకం మాత్రమే ఉండి సీల్ హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుబాటు అవుతుందని ఈసీ తెలిపింది. అలాంటి ఓట్లను చెల్లుబాటు అయ్యేవిగా గుర్తించాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఆర్ఓ ధృవీకరణ తర్వాతే అడ్మినిస్ట్రేషన్ అధికారి ఫామ్ 13A పై సంతకం చేశారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు లేఖ రాశారు.
మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్, ఎంపవర్మెంట్ మరియు నేషనల్ ట్రస్ట్ వారి ఆదేశాల మేరకు మే 30వ తేదీన మల్టిపుల్ స్క్లెరోసిస్ డేని మనము వెలుగు సంస్థలందు జరుపుకుంటున్నాము. దివ్యాంగుల కోవెల వెలుగు ప్రత్యేక పాఠశాలలో మల్టిపుల్ స్క్లెరోసిస్ డే ఘనంగా నిర్వహించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీస్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మరియు నేషనల్ ట్రస్ట్ వారి ఆదేశాల మేరకు మల్టిపుల్ స్క్లెరోసిస్ డే ను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెలుగు ప్రిన్సిపల్ లీనా కుమారి విచ్చేశారు. ముందుగా వెలుగు చిన్నారి గాయత్రి కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించింది. వెలుగు సిబ్బంది స్వీటీ మాట్లాడుతూ ప్రతి ఏడాది మే 30న ప్రపంచ మల్టిపుల్ స్క్లెరోసిస్ దినోత్సవంగా పాటిస్తారని, ఈ వ్యాధితో బాధపడుతున్న వారిని ఆదుకోవడానికి, వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఈ రోజుకు ఉన్న ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది కేంద్ర నాడీ వ్యవస్థను దెబ్బతీసే వ్యాధి అని వివరించారు. వ్యక్తిలో కేంద్ర నాడీ వ్యవస్థ అంటే మెదడు, వెన్నుపాము తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కేంద్ర నాడీ వ్యవస్థను దెబ్బతీసే అత్యంత సాధారణ వ్యాధుల్లో ఇది ఒకటి. నేడు ప్రపంచవ్యాప్తంగా 2.8 మిలియన్ల మందికి ఈ వ్యాధి బారిన పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్ వ్యాధి అనేది ఎంత తీవ్రమైనదంటే ఇది రోగి నడక సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. శరీరంలోని ఏ భాగాన్ని కదిలించలేని స్థితి కల్పిస్తుంది. సొంతంగా ఏ పని కూడా చేయలేకపోతారు. కొన్ని సందర్భాల్లో ఇది కంటి చూపును కూడా దెబ్బతీయవచ్చు. శరీరానికి మెదడుకి మధ్య కమ్యూనికేషన్ విచ్ఛిన్నమవుతుంది. తద్వారా రోగి ఏం చేస్తున్నాడనేది తనకే తెలియని పరిస్థితి ఉంటుంది. వ్యాధి తీవ్రత వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉన్నప్పటికీ చాలా రకాల జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రతి ఏడాది మే 30న ప్రపంచ మల్టిపుల్ స్క్లెరోసిస్ దినోత్సవాన్ని పాటిస్తారు. ఈ తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న వారిని ఆదుకోవడానికి, వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. గురుగ్రామ్లోని మారెంగో ఆసియా హాస్పిటల్లో న్యూరాలజీ విభాగం సీనియర్ కన్సల్టెంట్ అయిన డాక్టర్ కపిల్ అగర్వాల్ ఇలా మాట్లాడారు. మల్టిపుల్ స్క్లెరోసిస్ వ్యాధి లక్షణాలు, వ్యాధి రావడానికి గల కారణాలు. ఏపీలో కొత్త ప్రభుత్వానికి సవాలే. అది వైసీపీ అయితే ఒకలా, టీడీపీ కూటమి అయితే ఇంకోలా ఉంటుందని పరిశీలకులు తేల్చి చెబుతున్నారు. జూన్ 9 నుంచి కొత్త ప్రభుత్వం పాలన ప్రారంభం కానుంది. అయితే ఇచ్చిన హామీలు, అభివృద్ధి, ఉద్యోగాల కల్పన వంటి అమలు ఆషామాషి విషయం కాదని లెక్కగడుతున్నారు. కనీసం కొత్త ప్రభుత్వం కుదుట పడాలంటే, పాలన గాడిలో పడాలంటే దాదాపు 2 సంవత్సరాల కాలం పట్టడం ఖాయం. జగన్ అధికారంలోకి వస్తే ఇప్పుడున్న దానికి కొనసాగింపు ఉంటుంది. అదే కూటమి అధికారంలోకి వస్తే మాత్రం చంద్రబాబుకు కత్తి మీద సామే అంటున్నారు. రాష్ట్ర సర్కార్కు 12 లక్షల కోట్ల అప్పు ఉంది. ఈ అప్పును భరించాల్సిన అవసరం కొత్త ప్రభుత్వంపై ఉంటుంది. కూటమి అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తామని కూడా చెప్పుకొచ్చారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ప్రతి ఇంట్లో ఆర్థిక భరోసా, పిల్లల చదువుకు ప్రోత్సాహం, సాగుకు పెట్టుబడి నిధి వంటి భారీ సంక్షేమ పథకాలను అమలు చేస్తామని కూటమి మేనిఫెస్టోలో పెట్టింది. ఇవన్నీ అమలు చేయడం కష్టతరం. అసలు సంక్షేమానికి దూరంగా ఉండే చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు తప్పనిసరి అయి పెద్ద ఎత్తున పథకాలు ప్రకటించారు. వీటన్నింటినీ అమలు చేస్తారా, చేయలేరా, లేకుంటే ప్రజలకు వాస్తవాలు వివరించే ప్రయత్నం చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మంది సామాజిక పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. 4,000కు పింఛన్ మొత్తాన్ని పెంచుతానని ప్రకటించారు. దివ్యాంగులకు, కిడ్నీ బాధితులకు పింఛన్ మొత్తాన్ని పెంచుతామని కూడా చెప్పుకొచ్చారు. వాటిని అమలు చేయాలంటే కష్టతరంతో కూడుకున్న పని. మరోవైపు అభివృద్ధి చేపట్టాల్సి ఉంది. అమరావతి రాజధానిని అభివృద్ధి చేయాలి. ఒకవైపు సంపద పెంచుతూనే సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇవ్వాలి. ఉన్నది 5 సంవత్సరాల గడువు మాత్రమే. కనీసం రాష్ట్ర ఆదాయం పెంచాలంటే 2 ఏళ్ల సమయం పడుతుంది. ఈ 2 ఏళ్లలో అప్పులు ఎలా తగ్గించుకుంటారు? కొత్త అప్పులు ఎలా పుట్టించుకుంటారు? రాష్ట్ర ఆదాయాన్ని ఎలా పెంచుతారు? ఇవన్నీ సవాలు కిందే పరిగణించాల్సి ఉంటుంది. జగన్ అధికారంలోకి వస్తే కొత్తగా పథకాలు అమలు చేయాల్సిన పని లేదు. ఉన్న వాటిని కొనసాగిస్తే చాలు. కానీ టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే మాత్రం కొత్తగా మార్పు చేసి చూపించాలి. లేకుంటే ప్రజలు విశ్వసించే ఛాన్స్ లేదు. ఏమవుతుందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుందో జూన్ 4వ తేదీ వరకు వేచి చూడక తప్పదు. టీడీపీ కూటమి గెలుపుతో జిల్లా కేంద్రంగా మదనపల్లె, తమ్మళ్లపల్లె, మదనపల్లె, పీలేరులతో పాటు పుంగనూరును కలుపుకొని కొత్త జిల్లా ఏర్పాటు. జిల్లా కేంద్రం కోసం ఉద్యమించి కేసుల పాలైన ఉద్యమకారులకు విముక్తి. మదనపల్లె జిల్లా కేంద్రం రాజకీయ నేరగాల ఆధిపత్య పోరుకు వేదికగా మారనుందా అనే చర్చ. జూన్ 4 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తమకే అనుకూలంగా ఉంటాయని మదనపల్లె టీడీపీ కూటమి నేతలు ఆశాభావంతో ఉన్నారు. టీడీపీ అధినేత గతంలో అలాగే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టు
చేసినట్లు మదనపల్లె జిల్లా కేంద్రం అవుతుందని కూడా నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. మదనపల్లెను జిల్లా కేంద్రం చేయాలని ఉద్యమించి కేసుల పాలైన పలువురు కూటమికి అధికారం తమకు కేసుల విముక్తి ఖాయమని నమ్ముతూ ఉన్నారు. ఇదిలా ఉండగా మదనపల్లె జిల్లాలో ఏ నియోజకవర్గాలు ఉంటాయనే దాని మీద చర్చ జరుగుతోంది. మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లెలతో పాటు పుంగనూరును మదనపల్లె జిల్లాలో కలుపుతారనే చర్చ జరుగుతోంది. రాజంపేట పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో కలిపి రాయచోటి కేంద్రంగా జిల్లా ఏర్పాటైన మంత్రి పెద్దిరెడ్డి పట్టుపట్టి తన నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాలోనే ఉండేట్టు చూసుకున్నారని, అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం రాకతో మంత్రి పెద్దిరెడ్డి ఆశలు అడియాసలు అవుతాయని టీడీపీ వర్గాలు ఇక్కడ పేర్కొంటూ ఉన్నాయి. ఇక రాజంపేట రైల్వే కోడూరు రాయచోటితో పాటు సమీపంలోని బద్వేలును కలుపుతూ రాజంపేట జిల్లా ఏర్పాటు కానుందని చర్చ జోరుగా ఉంది. ఏదేమైనా మదనపల్లె జిల్లా కేంద్రం ఏర్పాటుతో స్థానికంగా రియల్ భూమ్ జోరందుకుంటుందనే వాదన ఉంది. దీంతో పాటు రియల్ క్రైమ్, క్రిమినల్ ముఠాల జోరు ఊపందుకుంటుందని పలువురు ప్రముఖులు పేర్కొంటూ ఉన్నారు. రాజకీయ నేరగాళ్ల ఆధిపత్య పోరుకు మదనపల్లె రానున్న రోజుల్లో కేంద్రంగా మారి రాష్ట్ర స్థాయి సంచలనాలకు కేరాఫ్ గా మారినా ఆశ్చర్యపోనవసరం లేదని పేరు వెల్లడించడానికి నిరాకరించిన సామాజికవేత్త పేర్కొంటూ ఉండడం గమనార్హం. మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ జరిగిన సంఘటన మదనపల్లెలో చోటు చేసుకుంది. 4 రోజుల క్రితం నీరుగట్టువారిపల్లెలోని 3 ఇళ్లలో పట్టపగలు జరిగిన చోరీ సంఘటనలు మరొకనే ఓ మహిళ మెడలోని గొలుసును దొంగ లాక్కుని పారిపోయిన ఉదాంతం వెలుగు చూసింది. ఎన్నికల ఫలితాల రోజు గొడవలకు దూరంగా ఉండాలని ఎలక్షన్ డీఎస్పీ సూర్య భాస్కర్ కోరారు. జూన్ 4న వెలువడే ఈ ఎన్నికల ఫలితాలు రోజు గొడవలు, అల్లర్లకు దూరంగా ఉండాలని ఆయన తెలిపారు. క్షణక్షణం పోరాటం, కలంకణం ప్రజాపక్షం. జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ఎప్పుడు బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.